ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తింటి సుబ్రహ్మణ్యం. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి సిపిఆర్ ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను అనమాట. అంటే నేను చూపించేది డాక్టర్ అనమాట. సో 5K వాక్ ఈవెంట్ అనేది జరిగింది. సో దాని గురించి ఆల్రెడీ 2 వీడియోస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా చూడండి ఒకసారి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి వాకింగ్ ఈవెంట్ ఎలా జరిగింది అనేది చూపించాను. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేటప్పటికి వాళ్ళు కొన్ని ఆన్సర్స్ అనేవి చేయడం జరిగింది. మన రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేసుకున్నారో పీపుల్ నుండి వాళ్ళ క్వశ్చన్స్ అనేది తీసుకొని డాక్టర్స్ అనేవాళ్ళు మనకి ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి సిపిఆర్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది కూడా అక్కడ ఆ ఈవెంట్లో చెప్పడం జరిగింది. సో దాని గురించి అనేది ఈ వీడియో. సో కొంతమందికైనా వీడియో ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ సిపిఆర్ ఎలా చేయాలి, ఏ టైంలో పర్ఫామ్ చేయాలి అనేది ఈ వీడియో నుండి తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా నర్సరావుపేట కార్డియాలజీ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు. ప్లస్ ఇది చాలా బాగుంది, ఇవాళ ఆహ్లాదకరంగా ఉంది. ఫస్ట్ థ్యాంక్స్ టు డాక్టర్ కార్సాని శ్రీనివాస్ రెడ్డి సార్ ఫర్ అరేంజింగ్ దిస్ హ్యూజ్. ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినప్పుడే కనీసం మనం ఇవాళ కనీసం ఒక 2000 క్రౌడ్ ఉన్నారు ఇందులో, కనీసం ఒక 2-3 మెంబర్స్ ఫ్యూచర్ లో ఎవరైనా ఇందులో ఇవాళ తెలుసుకున్న చిన్న చిన్న టెక్నిక్స్ ఏదైనా ఒక లైఫ్ సేవ్ చేసినా కానీ ఈ యొక్క ఎపిసోడ్ యొక్క మనకి ఉపయోగం ఉన్నట్టు అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్ హ్యూజ్ ప్రోగ్రామ్ అండ్ యూస్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. అండ్ చాలా మంది ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఏదైనా రోడ్ సైడ్ ఎవరైనా యాక్సిడెంట్ అయినా సింపుల్ ఏదైనా లీజన్స్ అయ్యి ఏదన్నా కొంచెం ఛాతీలో ఇబ్బంది ఉండి హార్ట్ అటాక్స్ వచ్చి ఏ చిన్న ప్రాబ్లం వచ్చి కూడా సింపుల్ టెక్నిక్ మనం చేయకపోవడం వల్ల ఆల్మోస్ట్ 40-50% వాళ్ళ లైఫ్ మనం సేవ్ చేసుకోలేకపోతున్నాం. మనం సింపుల్ ఒక 2-3 మినిట్స్ టెక్నిక్, అది రా టెక్నిక్, ఎక్కడ టెక్నికల్ గా ఛాలెంజింగ్ ప్రొసీజర్ కాదు, మనకి ఏ మెడికేషన్స్ అవసరం లేదు. ఇలాంటి టెక్నిక్ కానీ ఒక్క 2 మినిట్స్ కానీ మనము ఆ రోడ్ సైడ్ కానీ మనం పర్ఫామ్ చేయగలిగితే చాలా మంది లైఫ్ ని మనం సేవ్ చేయగలిగిన అవుతాము. ఆ సింపుల్ టెక్నిక్ అంటే యూజువల్ గా హాస్పిటల్స్ లో మాకు చాలా ఈ వెంటిలేటర్స్ ప్లస్ గ్యాస్ మాస్క్, వెంటిలేషన్, డ్రగ్స్ ఇవి ఉంటాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కూడా మీకు అవసరం లేదు. జస్ట్ సింపుల్ హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ అంటాము, అది తెలుసుకుంటే సరిపోతుంది. సింపుల్ 3 to 4 స్టెప్స్ ఉంటాయి. అందరూ ఒక్కసారి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న ప్రాబ్లము, రోడ్ సైడ్ ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి పక్కన పడిపోతే మనం భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళని పట్టించుకోకుండా అమ్మో వీళ్ళని పట్టుకుంటే మనకి ఏదన్నా ఫ్యూచర్ లో మనం ఏదైనా కోర్టుకి వెళ్ళాలేమో, వాళ్ళతో మనం ఏదన్నా వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఏదైనా సమాధానం చెప్పాలేమో అని భయం వేసి వాళ్ళని అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నాం. లిటరల్ గా నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను. అలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి ఏం ప్రాబ్లం రాదు ఫ్యూచర్ లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కానీ ఒక్క 2 మినిట్స్ మన టైం కానీ మన టైం స్పెండ్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక లైఫ్ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ టెక్నిక్ అందరూ పాటించండి, అందరూ చూడండి. ప్లస్ మీకు ఒకవేళ ఇక్కడ చూడని వాళ్ళు కూడా ఏమైనా ఉంటే మనకి యూట్యూబ్ లో కొట్టినా కానీ సింపుల్ సిపిఆర్ టెక్నిక్స్ అందరికి ఇప్పుడు యూట్యూబ్ లో విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. సో అందరు చూడండి. ప్లస్ కంపల్సరీ ఎప్పుడు అవాయిడ్ చేయొద్దండి రోడ్ సైడ్ ఎవరన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఫ్యూచర్ లో. సో అలాంటి సిచ్యువేషన్ ని మీరు ఇప్పుడు ఉపయోగించుకొని ఫ్యూచర్ లో ఏదన్నా మన వల్ల ఒక లైఫ్ సేవ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక్కసారి సిపిఆర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. పేషెంట్ ని కంపల్సరీ ఎప్పుడైనా కానీ పేషెంట్ ఇప్పుడు మన రోడ్ సైడ్ యాక్సిడెంట్ సైడ్ లో ఉన్నప్పుడు ఫ్లాట్ గా ఉండరండి. అటువైపు ఇటువైపు పడో లేకుంటే ఏదో ఒక అన్కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటారు. ఫస్ట్ మనం బాడీని పేషెంట్ ని కంఫర్టబుల్ పొజిషన్ లో తీసుకురావాలి. ఫస్ట్ మనం ఇలా ఫ్లాట్ సర్ఫేస్ మీద కంపల్సరీ ఇలా వాళ్ళ యొక్క వీపు మీద పడుకునేటట్టు, ఎక్కడ అన్కంఫర్టబుల్ ఇలా పక్కకు పడుకోవటము లేకుంటే అటువైపు తిరగటం ఇటువైపు తిరగటం కూర్చొని ఉండటం ఇలాంటి పొజిషన్లు పెట్టుకోకూడదు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఫ్లాట్ సర్ఫేస్ లో తీసుకురావాలి. నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే అసలు ఆ పేషెంట్ మన స్పృహలో ఉన్నారా లేదా అని చూసుకోవాలి. పేషెంట్ మాట్లాడుతున్నాడా, మన స్పృహలో ఉన్నాడా, లేకుంటే ముక్కులో నుంచి నోట్లో నుంచి ఏమైనా రక్తం వస్తుందా, ఇవన్నీ చూసుకొని ఒక్కసారి గట్టిగా బాడీ మీద తట్టాలి. ప్లస్ ఆ పేషెంట్ పేరు తెలిస్తే కంపల్సరీ పేషెంట్ తో అని పిలవాలి.
పేరుతో పిలవాలి, లేదంటే గట్టిగా అవసరమైతే ఒక దెబ్బ కొట్టేసి పిలవాలి. పేషెంట్ కాన్షియస్ లో ఉన్నారా లేదని తెలుసుకోవాలి. ఫస్ట్ కాన్షియస్ లో లేదు, ప్లస్ బాగా ఏదైనా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు, నోట్లో ఏదైనా బాగా సెక్రిషన్స్ కూల్ అయిన రక్తం ఉంది అంటే ఒక పక్క వైపు తిప్పి ఆ సెక్రిషన్స్ ఫస్ట్ మనం క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళా ఫ్లాట్ సర్ఫేస్ లో పెట్టి ఈ లోపు మనకి 108 కి కంపల్సరీ ఫోన్ చేయాలి. ప్లస్ ఎవరన్నా మనకి ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, భయాందోళన గురవుతుంది. ఎందుకంటే రొటీన్ గా చేసే పని కాదు కాబట్టి కంపల్సరీ ఉన్న హెల్ప్ ఉంటే కంపల్సరీ హెల్ప్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ అది. థర్డ్ స్టెప్ ఏంటంటే కంపల్సరీ మనము పేషెంట్ యొక్క షోల్డర్ పక్కనే మనం ఇలా మోకాళ్ళ మీద కూర్చోవాలి. మోకాళ్ళ మీద కూర్చున్న తర్వాత కంపల్సరీ మన రెండు చేతులను ఉపయోగించాలండి. రెండు చేతులను ఉపయోగించి ఒక చేతి మీద ఇంకొక చేయి పెట్టాలి. కంపల్సరీ ఒక చేయి పెట్టినప్పుడు ఫస్ట్ చేయి ఏంటంటే ఇక్కడ మన ఇక్కడ ఉంటుంది కదా పామ్ సర్ఫేస్ బేస్, అది కంపల్సరీ ఛాతి మీద ఇక్కడ మధ్య భాగంలో ఇక్కడ పెట్టాలి. రెండో చెయ్యి కూడా ఛాతి మధ్య భాగం, ఆ రెండో చెయ్యి ఫస్ట్ చెయ్యి మీద పెట్టాలి. కంపల్సరీ బేస్ మాత్రమే మనకి ఈ ఛాతికి ఆనేటట్టు చూసుకొని మిగిలిన వేళ్ళు మాత్రం పైకి ఉండేటట్టు చూసుకోవాలి. ప్లస్ మన షోల్డర్స్ కానీ మన ఎల్బో కానీ ఎక్కడ ముడచకూడదండి. కంపల్సరీ స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్ గా ఉన్న తర్వాత ప్లస్ సిపిఆర్ చేయటమే ముఖ్యం కాదండి, చేసే పని కూడా క్వాలిటీగా చేయాలి. దాన్నే హై క్వాలిటీ సిపిఆర్ చేయాలి. చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక కంప్రెషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ గట్టిగా మన బాడీ మొత్తము ఈ మన చేతుల మీద పడేసి కంపల్సరీ మన ఎంటైర్ ఫోర్స్ వచ్చేసి మన ఛాతి మీద పడాలి. ఛాతి మీద పడ్డప్పుడు కనీసం ఇలా నొక్కినప్పుడు కనీసము ఛాతి 2 ఇంచులు లోపలికి వెళ్ళాలి. 2 ఇంచులు అంటే ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్ లోపలికి వెళ్ళాలి. మళ్ళా నొక్కినప్పుడు మళ్ళీ వెంటనే రీకాయిల్ కావాలి. రీకాయిల్ కాకపోతే ఏమవుతుందంటే మళ్ళా మనం ఇచ్చే కంప్రెషన్ ని ఆక్సిజన్ అవన్నీ తీసుకోలేదు. కంపల్సరీ గట్టిగా నొక్కి మళ్ళీ రీకాయిల్ చేయాలి. నొక్కాలి, మళ్ళీ రీకాయిల్ చేయాలి. నొక్కినప్పుడు కంపల్సరీ 2 ఇంచెస్ లోపలికి వెళ్ళాలి. మళ్ళీ అది పైకి రీకాయిల్ కావాలి. అలా చేస్తూ నిమిషానికి మినిమము 100 నుంచి 120 సార్లు చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మనకేంటంటే 100 to 120 టైమ్స్ మనం చేసిన తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక 2 to 5 minutes తర్వాత మనకి కలుపు వస్తుంది. వెంటనే వేరే వాళ్ళని పిలవాలి. వేరే వాళ్ళని పిలిచి మళ్ళీ వెంటనే వాళ్ళ చేత కూడా ఇదే టెక్నిక్ పాటించాలి. అసలు సిపిఆర్ చేయకుండా 10 సెకండ్లు కూడా వెయిట్ చేయొద్దండి. ఎప్పుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. పేషెంట్ కాన్షియస్ లెవెల్స్ వచ్చే వరకు కూడా మనం సిపిఆర్ చేస్తూనే ఉండాలి. అంటే హాస్పిటల్స్ లో అయితే ఆక్సిజన్, వెంటిలేషన్, డిఫిబ్రిలేషన్ అవన్నీ ఉంటాయి. మనకేంటంటే ప్రాక్టికల్ గా ఇక్కడ అవుట్ సైడ్ ఏంటంటే ఆ డిఫిబ్రిలేటర్ ఇవన్నీ ఉండవు కాబట్టి అట్లీస్ట్ ఇలా కంపల్సరీ మనం ఈ మోకాళ్ళ మీద కూర్చోవాలి, పేషెంట్ పక్కనే కూర్చోవాలి. కంపల్సరీ 2 చేతులు తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ వేళ్ళని మనం ఇలా లాక్ చేసుకోవాలి. వేళ్ళని లాక్ చేసుకొని ఈ వేళ్ళు అనేది ఛాతి మీద అంటించకూడదండి. ఓన్లీ బేస్ ఈ పార్టే కంపల్సరీ ఇలా పెట్టాలి. కంపల్సరీ చేతులు ముడవకుండా గట్టిగా ఇలా 2 ఇంచులు ఇలా కిందికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. వెంటనే మళ్ళీ రీకాయిల్ కావాలి. కనీసం నిమిషానికి 100 నుంచి 120 సార్లు జరిగేటట్టు చూడండి. ఈ లోపు ఎమర్జెన్సీ వాళ్ళు వస్తారు. అప్పుడు వెంటనే మనం ఏంటంటే పేషెంట్ ని హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఒకవేళ ఇదివరకు ఏంటంటే కంపల్సరీ ఒక 30 కంప్రెషన్స్ తర్వాత మౌత్ బ్రీతింగ్ అయింది అంటుంటారు. కానీ బట్ ఏంటంటే మనకి పేషెంట్ కి ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మనకి డైరెక్ట్ గా మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కనీసం ఒకవేళ అది ఇవ్వలేకపోయినా కానీ అట్లీస్ట్ ఈ కంప్రెషన్స్ మాత్రం అస్సలు ఆపొద్దు. ఆపితే ఏమవుతుందంటే మనం చేసే క్వాలిటీ సిపిఆర్ కాస్త మళ్ళా పేషెంట్ కి పెద్ద ఉపయోగం ఉండదండి. 10 సెకండ్ల కంటే ఎక్కువసేపు ఆపడానికి మాత్రం ప్రయత్నించొద్దు. కంటిన్యూస్ గా మనకి ఏదన్నా ఫెటిగబిలిటీ వచ్చింది అంటే సెకండ్ పర్సన్ పిలిచి మాత్రం కంపల్సరీ చేయించండి. ఈ లోపు ఎమర్జెన్సీ కాంటాక్ట్ అవ్వండి. ఇది మెయిన్ స్టెప్స్ సిపిఆర్ లో. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ బాజీరావు గారు, చాలా చక్కగా వివరించారు సిపిఆర్ ని. అండ్ అంటే మనం ఎవరైనా ఊరికనే అట్లా అచేతనంగా పడి కనపడితే మాత్రం వెంటనే హెల్ప్ అడగాలి, పక్కన వాళ్ళని పిలవాలి, ఒక ఫోన్ కాల్ చేయాలి 108 ఎమర్జెన్సీకి. అసలు మనం సిపిఆర్ చేయడానికి మనం సేఫ్ గా ఉన్నాం, అంటే మంటల్లో ఉన్నా కానీ నీళ్లలో మునిగినా కానీ దాన్ని సేఫ్ ప్లేస్ కి తరలించాలి. సిపిఆర్ సర్ఫేస్ కింద గట్టిగా ఉండేది, సో బుడగలో నుంచి పక్కకు లాగాలి. సో ఇవన్నీ చేస్తే సార్ చెప్పినట్టు నిమిషానికి 100 to 120 టైమ్స్ చేస్తా
మన బాడీ వెయిట్ అంతా ట్రాన్స్మిట్ అయ్యి చూసుకుంటూ చేస్తే సిపిఆర్ సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ లోపు ఎమర్జెన్సీ వెహికల్ వచ్చేటప్పుడు మనం చేయలేకపోతే ఎవరైనా చేస్తా ఉండలేం, కంటిన్యూస్ గా హెల్ప్ తీసుకోవాలి. ఈ వివరాలన్నీ చక్కగా చెప్పినందుకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. సో ఫ్రెండ్స్, చూసారు కదా సిపిఆర్ అంటే ఏంటి, ఎలా పర్ఫామ్ చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి అనేది. సో మన డాక్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాక్సిమం ఓవరాల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూపించాను. సిపిఆర్ వల్ల యూజెస్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేయాలి అనేది. సో మీ అందరు తెలుసుకొని మీరు కూడా ఎవరికైనా ఆపద ఉన్నప్పుడు, ఎవరికైనా సహాయం కావాలనుకున్నప్పుడు మీరు కూడా టెన్షన్ పడకుండా, భయపడకుండా ఈ సిపిఆర్ అనేది పర్ఫామ్ చేయండి. అండ్ పక్కన వాడి ప్రాణాలని కాపాడండి. అండ్ మనకు కూడా పుణ్యం వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకు కూడా తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. అండ్ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. Until then, this is Subramaniam signing off. Thank you for watching.